మనం ప్రభుత్వం ఏడాది తర్వాతనైనా తల్లికి వందనాన్ని అమలు చేయడానికి పూనుకొని ముందుకు రావడాన్ని మేము అభినందిస్తున్నాం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇది ప్రజానీకానికి, ముఖ్యంగా చదువుకునేటువంటి బిడ్డలు, గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకుంటున్నటువంటి వాళ్ళకి ఎంతగానో తోడ్పడే పథకం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దీన్ని ఇన్వైట్ చేస్తున్నాము. స్వల్పమైనటువంటి కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలన్నింటినీ కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము. ప్రభుత్వం రియాక్ట్ అయ్యి వీటిని మార్పులు చేయాలని చెప్పి కూడా మేము కోరాము. గతంలోనైనా ప్రస్తుతం అయినా మేము పదే పదే చెప్తున్నది ఒకటే, ఇది సమగ్రతని పెంచడానికి తోడ్పడేటట్టుగా వ్యవహార శైలి ఉండాలి. ముఖ్యంగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి తోడ్పడేటట్టుగా విధానాలు ఉండాలి అని చెప్పి మేము మొదటి నుంచి చెప్తున్నాం. ఇప్పుడు వైసీపీ మేమనలేదు ఆ మాట. ఏమని ఇట్లాంటివి ఇప్పుడు వైసీపీ చేసినటువంటి ప్రకటన 2000 రూపాయలు లోకేష్ గారి ఖాతాలోకి వెళ్తుంది అని చెప్పి వాళ్ళు ట్విట్టర్ లోనే అఫీషియల్ గా ట్వీట్ చేశారని చెప్పి ఎక్స్ లో ఆయన పెట్టేట్టుగా లోకేష్ గారే స్వయంగా మాట్లాడినాడు. ఇప్పుడు ఆ తర్వాత ఆ రకమైనటువంటి ఆరోపణ చేసినటువంటి వాళ్ళకి ఆరోపణని రుజువు చేయాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది. దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి ఏదైనా మాట్లాడేస్తుండే. నేనేదో తెలుగుదేశం పార్టీని లేదా వైసీపీ అన్నటువంటిది కాదు, రాజకీయాల్లో వచ్చినటువంటి ఒక కొత్త ధోరణి. ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు. మంచిని మంచిగా మాట్లాడాలి, చెడుని చెడుగానే చెప్పాలి. ఇప్పుడు వైసీపీ నాయకత్వానికి దీంట్లో ఉన్నటువంటి లోపాల గురించి మాట్లాడాలా, చెప్పాలనంటే చెప్పచ్చు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం వాళ్లే. వాళ్ళకు 11 సీట్ల 5 సీట్ల 10 సీట్ల సమస్య కాదు. 40% ఓట్లు ఈ ఆంధ్ర రాష్ట్రంలో సాధించినటువంటి పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎక్కడ మాట్లాడాలా? వాళ్ళు బహిరంగంగా మాట్లాడచ్చు, అసెంబ్లీలో కూడా మాట్లాడచ్చు. అసెంబ్లీని పూర్తిగా బాయ్కాట్ చేసి ఈరోజు ఇట్లాంటి ఆరోపణలు చేయడం, ఈ ఆరోపణల్ని అది సరైందా కాదా అని చెప్పి నిరూపణకి నిలబడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మేము సూటిగా చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా చేసినటువంటి తప్పు ఏంటంటే 2000 రూపాయలు కట్ చేయడం. ఆ రోజున స్కూళ్ళ అభివృద్ధి కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కట్ చేశారు. అదే మాదిరి ఈ రోజు కూడా అదే రకమైనటువంటి అభివృద్ధికి దోహదం చేయాలనే పేరుతో మేము 2000 రూపాయలు కట్ చేస్తున్నాం. దాదాపు 1328 కోట్ల రూపాయలు ఈ రకంగా 1346 కోట్ల రూపాయలు ఆ రకంగా ఖర్చు చేయబోతున్నాం అని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటన చేశారు. మొత్తం 10,098 కోట్లలో 8,745 కోట్ల రూపాయలు ఈ తల్లికి వందనం పేరుతో ఖర్చు చేయబోతున్నాం. ప్రైవేట్ మేనేజ్మెంట్లకు వాళ్ళకి నేరుగా వేస్తాము. గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లులకి వాళ్ళ అకౌంట్లలో నేరుగా వేస్తాము ఇండివిజువల్ గా అని చెప్పి చెప్పారు. మేము చేసిన సూచన ఏంటంటే, ప్రైవేటు యాజమాన్యాలకు వేయకండి, వాళ్ళ తల్లిదండ్రులకు నేరుగా వేయండి అని చెప్పి సూచన చేశాం. కారణం ఏమంటే, ఇది తిరిగి ఒక ప్రైవేటు సంస్థల్ని లేదా కార్పొరేట్ శక్తుల్ని బలపరచడానికి లేదా వాళ్ళకి నేరుగా డబ్బుల్ని ఇవ్వడం అనేది ఏ రకంగానూ సమంజసం కాదు. తల్లిదండ్రులకు చేరాలి. రెండవది, ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయడానికి అవసరమైనటువంటి పద్ధతుల్ని ప్రభుత్వం అనుసరించాలి తప్ప సరే మురళి గారు, మీరు అన్న పాయింట్స్ లో చాలా విషయాలు, అంటే ఏ సూచన చేసినా ప్రభుత్వం వాటిని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు, సమీక్షలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. బెస్ట్ ఏందనేది ఆలోచించి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామనేది ప్రభుత్వం చెప్తున్న మాట. ఇంకా ఏ పథకాల అమలు తీరులో అయినా సరే ఎవరైనా సూచనలు చేయొచ్చు, సలహాలు ఇవ్వచ్చు. ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది ఖచ్చితంగా. ఒకసారి నేను కృష్ణవేణి గారితో మాట్లాడతాను, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కృష్ణవేణి గారు, మీరేం చెప్తారు మేడం? ఈ వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం చూస్తే